ఓకే, మీడియా వాళ్ళకి దాదాపు ఒక 2.5 లీటర్ల రక్తము మా ఆఫీస్లో ఉంది సార్. ఒకసారి మీరు చూసినా మొత్తం మాట్లాడడానికి వచ్చేవాడుంటే అద్దాలు బద్దలు కూడా రావాల్సిన అవసరం ఉంటుందా? మమ్మల్ని ఎథిక్స్ కమిటీకి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోండి సార్. ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల మీద కూడా ఈ రకంగా దాడులు చేయడం అనేది చాలా పొరపాటు సార్. దాంట్లో ఆనందపడినటువంటి విషయం కూర్చోండి. 2017లో కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా సందేశం ఇచ్చింది సార్. కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించిన బుక్ సార్. దాంట్లో 73వ పేజీలో 2వ పాయింట్ కంచం పొత్తు మంచం పొత్తు మీద వివరణ చేసింది సార్. ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాసింది సార్. అఫీషియల్ గవర్నమెంట్ బుక్ సార్. ఇంకా దీన్ని ఎన్లార్జ్ చేస్తున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన చేసింది. పేజ్ నెంబర్ 70 ఇది సార్. మంచం పుట్టే కానీ మంచం పుట్టు లేదు. కామేది ఉన్నాయన్ని ఈ సామెత లేదు, గవర్నమెంట్ ప్రచురించింది సార్. అక్షరం సార్. ముదిరాజులకు బెస్తలకు కంచం పొత్తు ఉంటది కానీ మంచం పొత్తు ఉండదు అనేది సామెత వాడతారు సార్. మేము సామెతలు మాట్లాడుకోవద్దు, కనీసం మేము నోరే తెరవద్దు. ఏమైనా తెరిస్తే అసలు మీకు మాకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 42% రిజర్వేషన్ ఇస్తానని మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం. మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందే ఎగురుతాం. మీకేం సంబంధం? మా రిజర్వేషన్ 33 నుంచి 23 తీసుకొచ్చింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 18 వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం, ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా. ఇక్కడ కొడితే సార్, దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల గన్ను లాక్కుంటాడు సుజిత్రావు అని ఒకడు. గన్ను లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మర్డర్ చేయడానికి వచ్చినారు సార్. క్లియర్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందుకు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుతాం. సార్ అట్లాగే మేడిపల్లిలో సీఐ ఉన్నాడు సార్. ఆయన ఆధ్వర్యంలో 3 సార్లు అటాక్ అయింది సార్ నా మీద. దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. డీజీపీ గారికి ఇస్తాను సార్. ఓకే సార్.